చిన్న కథ. ఏనుగు 4 చీమలు. ఒక అడవిలో 4 చీమలు పోతూ ఉన్నాయి. వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనబడింది. ఈ దారి ఏమైనా నీ అబ్బ సొమ్మనుకుంటున్నావా? అడ్డంగా పడుకున్నావు, లేచి దారివ్వు అని అరిచింది మొదటి చీమ. ఏనుగు కదలలేదు, మెదలలేదు. అది చూసిన రెండో చీమకు చాలా కోపం వచ్చి, దాంతో మాటలేందిరా, ఈడ్చి అవతలికి విసిరి పాడేయక అంది ఆవేశంగా. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు. దీంతో మూడవ చీమ, మీరిద్దరు పక్కకు తప్పుకోండి, ఈడ్చి కొడితే ఎగిరి 7 అడుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి 3 అడుగులు ముందుకేసింది. అంతలో నాలుగో చీమ, ఆగండి ఆగండి, మనమేమో నలుగురం, అదేమో ఒకటి, నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మం కాదు, కాబట్టి ఈ ఒక్కసారికి మన్నించి వదిలేయండి అంది. ఆ మాటలకు మిగతా 3 చీమలు సరే అని, పెద్దదానివి, నీ మాట కాదనడం ఎందుకు, ఈ ఒక్కసారికి దీన్ని క్షమించి వదిలివేస్తాం అన్నాయి. దాంతో ఆ 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి.